వెల్కమ్ టు స్వదేశీ న్యూస్. నేను మీ కమల్. తెలంగాణ ఎలక్షన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుంటూ తెలంగాణ పొలిటికల్ ఈక్వేషన్ చాలా చేంజ్ అవుతుంది. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంటూ చాలా వరకు ఇటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎమ్మెల్సీలు కానీ చాలా వరకు కాంగ్రెస్కి జాయిన్ అయ్యి కొంతమందికి సేఫ్ సైడ్లోకి వెళ్తున్న భావన అయితే వాళ్ళలో కలగడంతో చాలా వరకు ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీల్లో జంపింగ్ జపాంగ్లు అయితే మొత్తానికైతే జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే అటువంటి దాన నాగేందర్ ఇటీవల జాయిన్ అయ్యారు. అటు ఎంపీగా కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎమ్మెల్సీ కానీ చాలా వరకు టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి తోటి ఇది చాలా వరకు టచ్లో వెళ్తున్నట్టు మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని పడగొడతామని ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇటు కేసీఆర్ కూడా 6 నెలల్లో వ్యాఖ్యలు చేయడంతో ఇటు కాంగ్రెస్ కూడా మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా వ్యాఖ్యలతోటి ప్రధానంగా గేట్లు అయితే మేము ఓపెన్ చేసాము, రావచ్చు అని చెప్పి డైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చేశారు. అందుకే చాలామంది ఈ ఎలక్షన్ టైంలోనే చాలా వరకు ఇటు కాంగ్రెస్లో కానీ కొంతమంది ఇటు బీజేపీలో కానీ పోతానికైతే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు జరుగుతున్నాయని కావచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ ఉన్నటువంటి లోక్సభ ఎలక్షన్స్లో చాలా వరకు పోటీ చేస్తానికి కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లోనే కారులో దాదాపు ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో అయిపోగానే ఇంకా 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి. ఆ 5 ఏళ్ళ వరకు కారులో షికారు చేసేందుకు చాలామంది ఇష్టపడతలేదు. అందుకే ఒక్కొక్కరు కారు దిగి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బీఎస్పీ అధినటువంటి మొన్నటి వరకు బీఎస్పీ అధినటువంటి ఈ మన రాష్ట్ర బీఎస్పీ అధినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్తో కలిసి నడిచేందుకు డిసైడ్ అయ్యింది. అందుకే ఇవాళ గులాబీ కండవ కప్పుకున్నారు. కేసీఆర్ సమక్షంలో ఆయన జాయిన్ అయ్యాడు. కేసీఆర్ సాధారణంగా ఆహ్వానించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కండవ కప్పేసి ఆయన పుష్పగుచ్చం ఇచ్చి కూడా ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఎందుకంటే ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఇద్దరు కలిసి మొన్నటి వరకు ఈ బీఆర్ఎస్లో వెళ్ళకముందు ఇద్దరు కలిసి పొత్తు ధర్మంలో భాగంగా బీఎస్పీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి పోటీ చేస్తామని తెలంగాణలో అనుకున్నారు. ఎందుకంటే ఆయనకి పొత్తు ధర్మంలో భాగంగా అటు నాగర్ కర్నూలు కానీ ఇటు మహబూబ్నగర్ కానీ 2 సీట్లు కేటాయించారు. అలా ఎందుకంటే ఎలక్షన్స్లో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయాడు. అయితే ఈసారి మాత్రం కంపల్సరీగా బీఆర్ఎస్ పొత్తుతోటి కంపల్సరీ మన పార్లమెంట్లో అడుగుపెట్టాలని ప్రయత్నం చేసిండు. కానీ అలాంటి జరగలేదు. ఈ పొత్తు విషయంలో అటు బీఎస్పీ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఒత్తిడి చేస్తుంటే అటు ఈయన వెనక్కి తగ్గి ఇటు ఏకంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కేసీఆర్తో కలిసి నడిచేందుకు డిసైడ్. ఎందుకంటే ఇలాంటి ఒకవైపు కవిత లిక్కర్ కేసు ఇటు ఎమ్మెల్యేలు వీడిపోవడం ఇటు ఎంపీలు కూడా చేజారిపోతుంటే చాలా డైలమాలో ఉన్నటువంటి ఈ కేసీఆర్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం కొంత ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు అటు క్యాడర్లో కానీ ఇటు నేతలు కానీ కొంత ఉత్సాహం వచ్చిందనుకుని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ ఎలక్షన్స్లో చాలా తీవ్రంగా పోరాటం చేసిండు. అటు బీఆర్ఎస్ మీద మొన్నటి వరకు వ్యతిరేకించినటువంటి ఆయన ఈసారి మాత్రం కష్టకాలంలో పార్టీకి ఆదుకుంటానికి నేనున్నానంటూ ముందుకు రావడం అనేది ఇటు బీఆర్ఎస్ కొంత బూస్ట్ ఇచ్చిందనుకో అనుకోవాలి. ఎందుకంటే త్వరలో జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఇటు బీఆర్ఎస్కు పడే అవకాశం అయితే మనకైతే కనిపిస్తుంది. అందుకే వీళ్ళిద్దరు కలిసి లోక్సభ ఎలక్షన్స్ లో ఇద్దరు కలిసి పోటీ చేసి మరి ఏ మేరకు ప్రభావం చూపిస్తారు అనేది మనకు తెలియాల్సి ఉంది. Please subscribe to our YouTube channel Swadeshi News Telugu.